జేపీ న్యూస్కు స్వాగతం. వెంకటగిరి పట్టణంలో 1వ వార్డు పరిస్థితి దారుణంగా ఉంది. ఈ వార్డులోని ప్రజల ఘోష ఎవరు వింటున్నారు? వింటే అభివృద్ధి ఏది? ఈ వార్డు కౌన్సిలర్ టీడీపీకి చెందిన నాయకుడు. ఇతని పేరు చెంగారావు. అభివృద్ధి పథకాలు అంటున్నారు, కానీ పాడుపడ్డ గుడిసెల్లోనే నివసిస్తున్నారు ప్రజలు. ఈ వార్డుకు నిధులు మంజూరైనాయా? అయితే ఈ వార్డులో అభివృద్ధి ఏది? కాలువల్లో మురికి ఎత్తరు, రోడ్లపై చెత్తా చిమ్మరు. కొద్దిపాటి వర్షానికే ఇళ్లలోకి నీరు, జాలర్ల చేతిలో చేపలాంటి బ్రతుకులు మావి అంటున్న ప్రజలు. అసలు ఈ వార్డుకు ప్రభుత్వం నుండి ఎంత నిధులు మంజూరైనాయి తెలుసా? ఆ నిధులు ఏమైనాయి? ఓట్ల కోసం దండాలు పెట్టి ప్రేమగా పలకరిస్తారు వార్డు కౌన్సిలర్, కానీ మా సమస్యలకు మాత్రం కంటికి కరువైనాడు. పేరుకు సమ్మర్ స్టోరేజ్ వాటర్, 1వ వార్డు ప్రజలకు మాత్రం తాగటానికి మురికి నీటి గుంటలు. ఇన్ని సమస్యలున్న ఈ వార్డులో ఈ వార్డుకి ప్రభుత్వ అధికారులు కరువైనారా? కౌన్సిలర్ చెంగారావు, ఇతను ఎప్పుడు వస్తాడో ఎక్కడ ఉంటాడో తెలియదు అంటూ జేపీ న్యూస్కు వివరాలు అందించారు 1వ వార్డు స్థానికులు. మున్సిపాలిటీ వాళ్ళు చెత్త చిమ్మే వాళ్ళు నెలకు ఒకసారి వస్తారు సార్, అత్తమాన్ రారు. ఆ చెత్తలు నిండిపోయి ఇంట్లో వాకిళ్ళు ఉండలేక మేము అక్కడ మంటలు వేసుకుని కాల్చుకుంటున్నాం చెత్తలు. అడే గాంధీ బొమ్మ సెంటర్ కానీ తెలుగు పారినట్టు పారుతాయి సార్. ఈదుల్లో నీళ్లు ఇళ్లలోకి వచ్చేస్తాయి. పెద్ద వర్షం వస్తే ఇంట్లోనే ఉండబడలే. ఈదు అంతా చెమ్మైపోతుంది, బిడ్డలు పెట్టుకున్నట్టు. 3 ఏళ్ళ నుంచి ఇల్లు పడిపోతే ఎత్తేస్తున్నాము. ఇంతవరకు కాలు నీళ్ళు పెట్టినా కానీ రాలేదు. అదుగా అంటున్నారు కానీ ఇంతవరకు ఏది లేదు. ఈ పాకలు బాడికి ఇంట్లో ఉంటున్నాము. మాకు ఏది సౌకర్యం లేదు. ఈ వార్డులో ఈదులు చిమ్మే వాళ్ళు కూడా రావటం లేదు. అసలు కౌన్సిలర్ తిరిగి చూస్తే కదా. లేదు, లెటం లేదు, స్థలం లేదు, మాకు ఎవరు ఆధారం లేదు. నాకు మగ మనిషి లేదు, మగుడు లేడు. బిడ్డ ఉంటే బిడ్డ చచ్చిపోయాడు. పింఛను అవన్నీ మాటలు అడిగి మానుకున్నా, రాదు అని చెప్పి వేస్తున్నారు. ఏ ఆధారం లేదు. ఆయన అడిగి గమ్మునైపోయినా. కమిషన్ అన్న స్థలం ఇచ్చిన బాత్రూమ్ ఇప్పుడు అంటే ఏడాది ఖాళీ స్థలం పోతున్నాం. రేపు ఏడన్నా పోవాలంటే బయట కట్టుకునేసి అక్కడ ఉండదు కదా. దానికోసం అడిగితే ఆయన సమాధానమే లేదు. నీకు పింఛను రాదమ్మా అన్నాడు. ఏమన్నా చెప్తాం మీకు, 4 పక్కల అట్టే నీళ్లు పోతా, గుడ్లు తుక్కునే దానికిలే, చెమ్ము నీళ్లు పోయేదానికిలే, రోజు రచ్చే మాకు. నాకు ఇల్లు లేదు సార్. నాకు ఇది 50 సంవత్సరాలు కట్టిన ఇల్లు. దాంట్లోనే ఆ తొర్రింట్లోనే పడినా నేను. ఏదన్నా వర్షం వచ్చిందంటే ఇల్లు నిండిపోతుంది. అద్ద దానాలకి వెళ్ళాలా. రచ్చబండ కార్యక్రమాలు కూడా ఇచ్చిన కాగితాలు ఇచ్చినాము. ఎన్నో ఇస్తే నేను మా ఇంట్లోనే ఉన్నాం. 10 ఏళ్ళు టెన్షన్ పంచన్ గారి పెట్టుకొని మాకు ఇల్లే రాలే. మా పిల్లలు ఆడపిల్లలు పెళ్లి చేసాము. వాళ్ళ పాటికి వాళ్ళు ఉన్నారు. మేమిద్దరం బ్రతుకు తెరువంటూ మాకు ఏది లేదు. కాబట్టి గవర్నమెంట్ స్పందించి మాకు ప్రభుత్వం వాళ్ళు ఒక ఉండేదానికి ఇంటిని ఆయనకి పింఛన్ ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాము. చెవుల రోడ్డు అయ్యి మేము దాటుకొని అవతలకు పోవాలా. నెలకి మేము ట్రాఫిక్ ఎక్కువ, బస్సులు రోడ్లు. ఆ రోడ్లు పోవాలంటే మాకు భయంగా ఉన్నాయి. మాకు ఈది 1వ వార్డుకి మాకు అవసరం బోరు నీళ్ళు కావాలి. బోరు వేయాలి వాళ్ళు. కౌన్సిలర్కి చెప్తేనా మీ ఈదికి మేము వేయము, అంతే ఎక్కడికైనా పోయి పట్టుకొచ్చుకోండి, మేము బోరు అంటూ వేయం ఈ ఈదికి అన్నారు అని చెప్తున్నా. నా పేరు రవి, చేనేత కార్మికుడిని. మా ఇంటి పక్కన కాలువల్లో అసలు పూడికి తీయటం లేదు. పూర్తిగా డ్రైనేజ్ వాసన వస్తుంది, తట్టుకోలేకపోతున్నాము. దోమలు ఎక్కువైపోయినాయి, జ్వరాలు వచ్చేస్తున్నాయి. మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తే అసలు పట్టించుకోవటం లేదు, పూర్తిగా రావటం లేదు. అసలు ఈదికే రావటం లేదు. మేమేం చేయాలో ఎవరికి చెప్పాలో అర్థం కావటం లేదు. కూలి పనికి వెళ్తారు మగోళ్ళు, ఇంట్లో ఖాళీగా ఉంటాం మేము ఆడవాళ్ళు. ఏదైనా పని కల్పించాలని మన ఫ్యాన్ తిరుగుతున్నా కూడా వచ్చి ఆల్ అవుట్ పెడతాము. అది పెట్టినా కూడా వచ్చి పైన పడతానే మనకి కుట్టేస్తాం. గీరుకొని నేత్రి నిద్రలోకి వస్తాం సార్. ఇక్కడ రోడ్డు పగలు కొట్టి కొట్టుకుంటున్నాము. మాకు ఏదైనా ఇక్కడ చూపించండి సార్ అని చెప్పి. లాస్ట్ చివరి ఇది. దీనికి నీళ్లు వచ్చే మార్గం లేదు.
మేము రోడ్డు పక్కన కొట్టుకొని పైపు నుంచి నీళ్ళు పట్టుకుంటున్నాము. మాకు ఎక్కువ పడుతుంది నీళ్ళు, ఆ పడుతుంది నీళ్ళు మేము ఎత్తుకుపోయే వాడుకుంటున్నాం, అయ్యే తాగుతున్నాము. మున్సిపాలిటీ వాళ్ళు చెప్తే వాళ్ళు పట్టించుకోలేదు. మాకు పైపులైనా వేసి బాగా ఎత్తుకులాకి నీళ్ళు వచ్చేట్టుగా ఆ మాట అనుకోపోయే వాళ్ళు కాలువ బాగా చేద్దాం. దాటుకోవాలన్నా అవన్నీ ఏం చేయాలి? మేము పిల్లకాయలు అయిపోయాయి, చిన్న చిన్న పిల్లకాయలు. మాది వరల లిడ్ని కొట్టలేదు, ఎత్తి ఆడేసి పెట్టుకో. ఈ చెత్త ఆడ చెత్త ఉంటుంది, అంతా ఉడ్డగా రొచ్చకాడ పోస్తారు. అది ఎత్తిపోయి 10 రోజులు పోతారు, ట్రాక్టర్ వచ్చి తీసుకుపోతుంది. ఎవరు పట్టించుకునే నాదులు లేదు. వర్షం వచ్చినా ఈ సైడ్ కాలువల్లో ఉండే చెట్లు పడవడం వల్ల ఆ నీళ్ళంతా ఇళ్లలోకి వచ్చేస్తాయి.